సూర్యుని నందనుడిగా పుట్టి రథసారథి ఇంట పెరిగినవాడే, తన జన్మ రహస్యాన్ని మరిచి జీవితాన్ని యుద్ధం చేసినవాడే. కన్న తల్లి కన్నీటిని తాకలేని దూరంలో ఒక ధర్మమవుతే అతని హృదయం మాత్రం త్యాగానికి మాత్రమే తలవంచినది. పాండవులకు అన్నవాడే కాని శత్రుగా నిలిచినవాడే, అన్నబంధానికి పశ్చాత్తాపం గాని ధర్మానికి అవమానం కాదు. దుర్యోధనుని స్నేహానికి పునీతమైన సమర్పణ వాడే, ధర్మయుద్ధానికే పుణ్యంగా తన శరీరాన్ని అర్పించిన వాడే. శివునికి పూజ చేస్తూ కవచ కుండలాలు త్యాగమిచ్చిన వాడే, దానం కోసం వచ్చిన బ్రాహ్మణునికి తన ఆయుధమే సమర్పించిన వాడే. వీరుని చేతి బాణం కన్నా అతని చేతిలో ప్రేమ పెద్దది. తాను పొందని గౌరవాన్ని సమస్త భూమికి ఇచ్చిన వాడే. పాండవుల శత్రువయ్యి గాని అర్జునుని అన్నగా గుర్తించుకున్నవాడు, తల్లి కుంతిని తన జీవితాన్నే అర్పించిన పుత్రునిగా చూచినవాడు. తన శత్రువుకే విజయాన్ని ఆశీర్వదించిన బ్రహ్మజ్ఞాని, విజయానికి కాకపోయినా మహానుభావురుగా నిలిచిన సూర్యాస్తమయ సమయంలో కూడా కర్ణుని బాణం వెలిగింది. కృష్ణుని వ్యూహాన్ని ఎదిరించిన వాడే, కానీ ధర్మానికి తల వంచిన వాడే. రథచక్రం మట్టిలో కురుకుపోయిన క్షణం జీవితం తిరిగిపోయింది. ధర్మయుద్ధంలో త్యాగానికి అవతారంగా మారిన ఘట్టం. శపథల బంధంలో పడినవాడు కానీ శాపాలను దాటినవాడు. భవబంధానికి కాదు ధమ బంధానికి తన శరీరాన్ని సమర్పించిన వాడు. సూర్యునికే సమానంగా ప్రకాశించిన పరాక్రమ పతాక, వీరం కన్నా త్యాగానికి నిలిచిన జీవశిల్పి. కర్ణుని గుండెలో తుల్లో క్షమా ప్రేమ బాధ త్యాగం నిండి ఉన్నవి. కృష్ణుడు కూడా అతని త్యాగానికి తల వంచిన వాడు. పురాణాల్లో ధర్మరాజుల కంటే ఎక్కువగా నిలిచిన యోగి, మరణానంతరం సత్యంగా నిలిచిన గాథ కర్ణుని జీవగీత. ఆయన రక్తంలో తలపడింది కాదు త్యాగ గంధం. పాండవుల కళ్ళలో బాధ, కృష్ణుని మౌనంలో వేదన. కర్ణుని పతనం ఓ గెలుపు కాదు కాని ఓ మహావిజయం. ధర్మానికి కన్న మానవతకు గొప్పగా నిలిచిన పునీతుడు. యుద్ధ భూమిలో అర్ధవాసనగా పడి ఉన్న గుండెలో ధైర్యం. తన స్నేహితుని గెలుపు కోసం నిశ్శబ్దంగా నవ్విన కర్ణుని మోక్షం. తండ్రిని కాబట్టి సూర్యుడు ప్రకాశించాడ కాదు, కర్ణుడు సూర్యుడిని గర్వపడేలా చేసిన త్యాగరత్నం. కర్ణుని జీవితం అస్త్రం కాదు, ఓ ఆత్మ విజయం. ఆయన గాథ కేవలం శత్రు సమరమే కాదు, శాశ్వత ప్రేమ గీతం. పాండవులు గెలిచిన పరాజయం వాళ్ళదే, గౌరవం కర్ణునిదే. ఇది కర్ణుని త్యాగగాథ, కృష్ణునే కన్నీరు పెట్టిన యుగ సత్యం.